ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు జనాలు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ కూడా అదే విధంగా జరిగింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అందరూ కొంచెం షాక్ అయిపోయారు. కొన్ని క్యాచ్లు అనేది డ్రాప్ అయిపోయాయి. సో దానివల్ల కొన్ని రన్స్ అయితే రావడం జరిగింది బ్యాట్స్మెన్స్ వల్ల. అయితే పాకిస్తాన్ టోటల్ స్కోర్ వచ్చేసి 171 టార్గెట్ ఇచ్చింది ఇండియాకి. అయితే దాని తర్వాత అభిషేక్ శర్మ గురించి తెలిసిందే, వచ్చినప్పుడే 6 కొట్టేశాడు. 6 కొట్టేసిన తర్వాత శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ రన్ చేయడం జరిగింది. అభిషేక్ శర్మ వచ్చేసి 39 బాల్ల 74 రన్లు కొట్టిండు. ఆ తర్వాత క్యాచ్ అవుట్ అయిపోయిండు. ఫోర్స్ వచ్చేసి 6 4లు 6లు 5 6లు కొట్టేసిండు. దాని తర్వాత శుభ్మన్ గిల్ 47 రన్స్ 28 బాల్స్లో కొట్టిండు. 8 4లు ఉన్నాయి, 6లు అయితే అస్సలు లేవు. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు, కానీ 3 బాల్ మాత్రమే ఆడిండు. దాని తర్వాత క్యాచ్ అవుట్ అయ్యిండు. తిలక్ వర్మ వచ్చిండు, 19 బాల్ ఆడిండు, 30 రన్స్ చేసిండు, 2 4లు 2 6లు. లాస్ట్ ఇన్నింగ్ వరకు నాట్అవుట్. లాస్ట్ మ్యాచ్ ఫినిషింగ్ చేసింది హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ, వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ ఫినిష్ చేసారు. సంజు శాంసన్ 17 బాల్ల 13 రన్స్ కొట్టిండు, ఒక 4 కొట్టిండు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇండియాకి 230 టార్గెట్ ఇచ్చినా సరే నిన్న చేస్తుండే చాలా ఈజీ. ఎందుకంటే అభిషేక్ శర్మ ఒక పవర్ ఈటింగ్ చూసిండ్రా ఎట్లా ఉంటుందో, అది మామూలుగా ఉండదు. కాబట్టి ఇండియాని తక్కువ అంచనా వేసుకోవడం కరెక్ట్ కాదు. చాలామంది పాకిస్తాన్ ప్లేయర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇండియన్ క్రికెట్ టీంని చాలా తక్కువ అంచనా వేసుకుంటారు. ఈసారి విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు కదా, ఏం ఆడతారులే అనుకున్నారు. కానీ దానికన్నా పెద్ద బాంబు ఉంది మన దగ్గర, అభిషేక్ శర్మ. సో ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది.